ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటారు. మానవ హక్కుల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ఈ రోజు ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా మానవ హక్కులపై టీసాట్ ప్రత్యేక కథనం డిసెంబర్ 10వ తేదీన మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకోవడం మానవ హక్కుల ప్రాధాన్యతను గుర్తు చేసే గొప్ప సందర్భం. మానవ హక్కుల పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా అనేక చర్యలు తీసుకుంటున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడానికి కోర్టులతో పాటు మానవ హక్కుల కమిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మానవ హక్కులు అనేవి జాతి, లింగం, మతం, భాష, జాతీయత వంటి ఏ విధమైన వివక్షలకు గురి కాకుండా ప్రతి వ్యక్తికి కలిగే సహజ హక్కులు. జీవించే హక్కు, స్వేచ్ఛ, అభిప్రాయ వ్యక్తీకరణ హక్కు, విద్య హక్కు, పని హక్కు వంటి అనేక హక్కులు మానవ హక్కులలో భాగంగా ఉన్నాయి. మానవ హక్కుల పరిరక్షణకు జాతీయ మానవ హక్కుల చట్టం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చట్టం ప్రభుత్వాలకు ప్రాథమిక స్వేచ్ఛలను ప్రోత్సహించడానికి, రక్షించడానికి మరియు కొన్ని చర్యలకు దూరంగా ఉండటానికి బాధ్యతలను నిర్దేశిస్తుంది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించింది. 1948లో మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన యుడిహెచ్ఆర్ ఆమోదించబడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. యుడిహెచ్ఆర్ అనేది ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చిన ప్రతినిధులచే రూపొందించబడింది. 1948 డిసెంబర్ 10న ప్యారిస్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఈ ప్రకటనను ఆమోదించింది. ప్రాథమిక మానవ హక్కులను విశ్వవ్యాప్తంగా రక్షించడానికి యుడిహెచ్ఆర్ ఒక సాధారణ ప్రమాణంగా నిలిచింది. ఈ పత్రం 500 కంటే ఎక్కువ భాషల్లోకి అనువదించబడింది. ఇది ప్రపంచంలో అత్యధికంగా అనువదించబడిన పత్రంగా గుర్తింపు పొందింది. మానవ హక్కుల పరిరక్షణ ప్రతి వ్యక్తి బాధ్యత. ఈ హక్కులను కాపాడడం ద్వారా సమాజంలో సమానత్వం, స్వేచ్ఛ మరియు న్యాయం లాంటి వాటిని పెంపొందించవచ్చు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం మనకు ఈ విలువలను గుర్తు చేస్తుంది.